ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దాదాపు అన్ని జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అంతేకాదు రానున్న 2 రోజుల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారి తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామన్నారు. ఆ జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇక మరోవైపు ఎండ వేడి తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతతో ఇంట్లో ఉండలేక బయటకు రాలేక సతమతమవుతున్నారు. మరీ ముఖ్యంగా పెరుగుతున్న ఎండల దృష్టిలో పెట్టుకుని చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ అధికారులు. అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని తెలిపారు. విపరీతమైన ఎండలతో పాటు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. గడిచినటువంటి వారం 10 రోజులుగా కొంత తెరపినిచ్చినటువంటి ఎండలు ఇకపై చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేలో ఎక్కువగా వేడి చవిచూసేటువంటి పరిస్థితి తెలంగాణ ఉండే రాష్ట్ర ప్రజలకు రానుంది. ప్రధానంగా గడిచినటువంటి కొద్ది రోజులుగా తక్కువ ఎండలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఏ విధంగా ఎండలు ఉంటాయనేది తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ రాబోయేటువంటి రోజుల్లో వేడి తీవ్రత ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా ఎండ తీవ్రత అనేది స్వల్పంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ 1 డిగ్రీ వరకు కూడా పెరగడం అనేది, కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే 0.5 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే 43.5 డిగ్రీల వరకు కూడా ఆదిలాబాద్లో కొనసాగుతుండగా మెదక్లో వచ్చేసరికి సుమారు 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. రాబోయే రోజుల్లో ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది సార్? రాబోయేటువంటి 4-5 రోజుల్లో ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ 2-3 రోజులు మినహాయించి 16వ తారీఖు నుంచి మనకి సుమారు 45 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఎండ తీవ్రత సుమారు 45 డిగ్రీలకు పైబెచ్చి ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక భద్రాద్రి, కొత్తగూడెం మినహాయించి రాష్ట్రం అంతటా కూడా 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఇటు 17వ తారీఖు అలాగే మే 18 వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా మనం చూస్తే ఆ రోజుల తర్వాత ఇంకా ఈ విధమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా చూసుకుంటే రానున్న 16 నుంచి కూడా 17, 18 వరకు కూడా కొనసాగి తదుపరి 21, 22 వరకు కూడా ఈ యొక్క పెరుగుదల అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. వర్షాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఏమైనా వర్షాలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రానున్న 3 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే ఇటు వరంగల్, ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, జగిత్యాలలో కూడా 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఒక్క కురిసేటువంటి వర్షంతో పాటు ఈదుడుగాలు కూడా రాష్ట్రం అంతటా కూడా పెద్దపల్లి, ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లోనే సుమారు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి కూడా గంటకు వీచిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఒక విధంగా చూసుకుంటే ఈరోజు ఇటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలు, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్ష సూచనతో పాటు ఇక్కడ ఈదుడుగాల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రేపు కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం జిల్లాలకు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొంత తక్కువగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఇకపై మాత్రం ఈ నెల 20 వరకు చాలా ఎక్కువగా వేడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ఉంది. మిగతా అన్ని జిల్లాలకు కూడా 16వ తేదీ నుంచి ఆరెంజ్ అలర్ట్ ఇస్తున్నారు. అయితే ఆ తర్వాత వచ్చేటువంటి వర్షాలు కూడా ఈ మధ్యలో వచ్చేటువంటి వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో కురిసేటువంటి అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.